హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేను నా ఫ్యామిలీ చాలా బాగున్నామండి. మీరు మీ ఫ్యామిలీ చాలా హ్యాపీగా ఉండాలని నేను ప్రార్థిస్తున్నాను. ఇదైతే వెన్స్డే రోజు ఆఫ్టర్నూన్ టు ఈవినింగ్ వ్లాగ్ అండి. అంటే మొత్తం అయితే షూట్ చేయలేదండి, కొన్ని క్లిప్స్ అయితే నేను తీసుకోగలుగుతున్నాను. యాక్చువల్గా మా వాడు ఒక్కడే ఆడుకుంటాడంట. అటు సైడ్ ఇటు సైడ్ వాళ్ళందరూ దసరా హాలిడేస్కి ఊరికి వెళ్ళిపోయారనమాట అందరూ. ఇక మేము రేపు వెళ్ళిపోతాము. వాడు ఏంటంటే అటు ఇటు అలవాటైంది కదా, ఇక సో అటు ఇటు తిరుగుతూ ఆడుకుంటున్నాడు. కానీ ఎవ్వరూ లేరనమాట. ఇక నేనే వాడు వెంట తిరుగుతూ ఉంటాను. ఇక మా వాడికైతే పెసరపప్పు టమాటా అన్నం పప్పు వేసి వండానమాట. తిన్నాడు. తినిపిస్తే వాడైతే జర మంచిగా కూర్చుంటాడు, ఆడుకుంటాడు హుషారుగా తిరుగుతూ. ఇక వాడినైతే మధ్యాహ్నం నిద్ర కాసేపు పడుకోబెట్టాను. నేనైతే ఇక రేపు మార్నింగ్ ఎర్లీ మార్నింగే బయలుదేరేది ఉంది కదా ఊరికి అని చెప్పేసి బట్టలు అయితే సర్దుకున్నాను. ఎక్కువేం సర్దుకోలేదు, కొన్ని సర్దుకున్నాను అనమాట. ఒక శారీ పెట్టుకున్నాను, ఒక నైటీ అండ్ ఒక డ్రెస్ పెట్టుకున్నాను. ఇక రియాన్షో అయితే పెట్టాను. ఇక మా ఆయన బ్యాగ్ అయితే మా ఆయన సర్దుకుంటాడు. ఆయన వచ్చి ఇక నావి రియాన్షువి ఇక వాడికి ఏమైనా కావాలంటే నా బ్యాగ్లో ఉంటాయి. సో మాకు సరిపడా ఒక బ్యాగ్ అయితే తీసుకుని దానిలో పెట్టేసుకున్నాను అనమాట. నేను ఏమేమి పెట్టుకున్నావేమో నేను మీకు చూపిస్తాను, చూడండి. నేను ఈ డ్రెస్సు, ఆ గ్రీన్ కలర్ డ్రెస్ అయితే నేను మాంగళ్యలో తీసుకున్నాను. ఒక్కొక్కటి నాకు 750 రేంజ్ పడింది. అంటే 1500కి 2 అనమాట. ఈ 1500కి నేను కొన్నందుకు నాకు ఒక చాపర్ అనేది ఫ్రీగా ఇచ్చారు. అది ఇక ఆ చాపర్ ఒక 100 రూపీస్ ఉంటుందేమో. ఇక అలాగా అదైతే నార్మల్గా ఉంది, అదంత క్వాలిటీ ఏం లేదు ఆ చాపర్ అనేది. ఇక నేనైతే పక్కన పెట్టాను, దానికంటే మనం కట్ చేసుకునేదే బెటర్ అని ఆయన అని. ఇక నేనైతే ఈ రియాన్స్ బట్టలు నిన్న తీసుకున్నామండి. ఈ డ్రెస్ ఒకటి, అది ఇప్పుడు చూపించాను కదా వీడియోలో, అది ఆ టీషర్ట్ నిన్న ఒకటి తీసుకున్నాం వాడికి. యాక్చువల్గా మేము ధోతి ఉంటుంది కదా, పంచా పైజమా అలాంటివి ఉంటాయి కదా, ట్రెడిషనల్ వేర్గా ఉంటాయి, ఎథనిక్ వేర్, అవి తీసుకుందాం అనుకున్నాం. కానీ పాపం పిల్లలకి కంఫర్ట్ ఉండదు కదా, ఇలా కుచ్చుకున్నట్టు అన్కంఫర్ట్గా ఫీల్ అవుతారు కదా. సో ఎందుకులే, అది కొంచెం పెద్ద అయినాక వేద్దాంలే, టైం ఉంది కదా, ఇప్పుడు ఇలాంటి కొంచెం మెత్త వేసుకుంటే బాగుంటాయి కదా అని. వాడు కంఫర్ట్ రోజంతా, ఒకవేళ రోజంతా ఈ డ్రెస్ ఉన్నా కానీ ఇలాంటివి సో కంఫర్ట్గా ఉంటాడు, చిరాకు వేయకుండా. అట్లని మేము మోస్ట్లీ ఇవే ప్రిఫర్ చేస్తామండి. చెడ్డీ, టీషర్ట్ మెత్తగా ఉండేవి మేము ప్రిఫర్ చేస్తాము. ఊరెళ్ళిన తర్వాత నేను ఇంకా మంచి వీడియోస్ పోస్ట్ చేస్తూనే ఉంటానండి. ప్లీజ్ చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు కొంచెం మోటివేషన్గా ఉంటుంది. నేను మంచి వీడియోస్ పోస్ట్ చేస్తానండి మీ అందరి కోసము. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.